హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుసేనా జాయ్సీ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి కొన్ని విషయాలు అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ప్రవీణ్ గారు అయితే కడపకు చెందినవారు. ఆయన తల్లి ప్రొద్దుటూరు. ఆయన తల్లి క్రిస్టియన్ కాగా తండ్రి ముస్లిం మతాన్ని ఆచరించేవారు. చిన్నప్పటి నుంచే ప్రవీణ్ గారు ఎంతో బాగా చదువుకునేవారు. ఆయనకి ఒక అన్నయ్య కూడా ఉన్నారు. చదువుతో పాటు సామాజిక అంశాల మీద, క్రిస్టియానిటీ మీద ఎంతో ఆసక్తి ఉండేది. కానీ చిన్న వయసులోనే అతను 6వ తరగతి చదువుతున్నప్పుడే ఆయన్ని హాస్టల్లో చేర్పించారు. ప్రవీణ్ గారు 6వ తరగతిలో ఉండగానే హాస్టల్లో చేరారు. హాస్టల్లో చేరిన తర్వాత ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అయినను ఇంటికి వెళ్ళిపోవాలని అనిపించేది. ఇంట్లో వాళ్ళ ఆప్యాయత, ప్రేమను మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన హాస్టల్లోనే ఉండి చదువుకున్నారు. అలా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించిన ప్రవీణ్ గారు ఎంతో బాగా చదువుకొని ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయిన తరువాత అసలు ఆయన విద్యాభ్యాసం ఆశ్చర్యకరంగా మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్లో కొనసాగింది. ఇండోర్లో ఇంటర్నేషనల్ బిజినెస్లో MBA పూర్తి చేశారు. వ్యాపార రంగం అంటే ఆయనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి ఉండేది. అయితే వీటన్నిటికంటే ముందు ఒకసారి క్రిస్టియన్ యూత్ మీటింగ్కి ఆయన ఆహ్వానం అందింది. ఆ సమాచారం అందిన వెంటనే హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో ఆ మీటింగ్కి హాజరైనప్పుడు అక్కడ ఆ వ్యక్తులు మాట్లాడిన ఎన్నో విషయాలు ఆయన్ని విపరీతంగా ఆలోచింపజేశాయి. అప్పటి వరకు అప్పుడప్పుడు క్రిస్టియానిటీని ఆయన కూడా తోలనాడుతూ మాట్లాడేవారు. వివిధ అనాచారాలు, మతాచారాలు, మూఢాచారాలు ఇవేవి ఆయనకు నచ్చేవి కాదు. కేవలం లాజిక్ మాత్రమే పనిచేసేది, నమ్మకం పనిచేసేది కాదు. కాబట్టి అందరిలాగా హల్లెలూయా అనడం ఏంటి, అలాంటి విషయాలు ఆయనకు కూడా హేళనగా మాట్లాడేవారు. అసలు ఆ హైదరాబాద్ యూత్ మీటింగ్లో ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.